సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు సుబ్బరాజు గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కొండబాబు గారికి, నానాజీ గారికి, ఈ కార్యక్రమానికి ఎంతోమంది కృషి చేసి ఉంటారు. అధికార యంత్రాంగం, ప్రత్యేకంగా మన కలెక్టర్ గారికి, సెక్రటరీ బీసీ వెల్ఫేర్ సత్యనారాయణ గారికి, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాపారావు గారికి, అదేవిధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్ గారికి, ముఖ్యంగా వారి ఆలోచనతోటి సమాజంలో ఈ రోజున ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా ఆ రోజు పొన్నమాడ గారు చేసిన ఆ కార్యక్రమాల్ని గుర్తుపెట్టుకునే విధంగా వారి కుటుంబ సభ్యులు కూడా ఈరోజు హాజరయ్యారు. సో వారి మనవలందరికీ కూడా విజయ్ కుమార్ గారికి, శ్రీనివాసరావు గారికి, మనవరాలు రామలక్ష్మి గారికి ప్రత్యేకంగా మా అందరి తరఫున వారు కూడా నమస్కారం, అభినందనలు. ఒక కార్యక్రమం జరుపుకోవాలంటే సంఘ నాయకులు, గ్రామ ప్రజలు, స్థానికంగా ఉన్న నాయకత్వం, వీరందరితో పాటు మీ కమ్యూనిటీలో అగ్నికుల క్షత్రియుల్లో పెద్ద మనుషులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మా వంతు మేము నిలబడతామనే భావన కల్పిస్తే కానీ దాన్ని సాధించుకోలేం. నేను ఈ మాట ప్రత్యేకంగా ఎందుకు అంటున్నానంటే, రాగానే మేము ఉదయం వెళ్ళి ముందుగా విగ్రహావిష్కరణ చేసినప్పుడు ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు వచ్చే విధంగా, భావితరాలకు ఉపయోగపడే విధంగా, ఎప్పుడైతే మనం వ్యక్తుల్ని గౌరవించాలి అనే సాంప్రదాయం, సంస్కృతి మన బిడ్డలకి మనం నేర్పిస్తామో, దానిలో ఉన్న ప్రధానమైన ఆలోచన మన చైతన్యానికి, మనం నిలబెట్టిన ఆ మూల పురుషులు మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక అవకాశం. 2 విగ్రహాలు ఈరోజు ఆవిష్కరించాం. అది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను కూడా మా తండ్రి గారి దగ్గర నుంచి సత్యలింగం నాయకర్ గారి గురించి చాలా విన్నాను. నేను ఈ ప్రాంతంలో, కాకినాడ ప్రాంతంలో ఆయన చేసిన అద్భుతమైన సేవలు, ఒక దాతగా, సమాజానికి ఒక స్ఫూర్తిగా ఏ విధంగా విలువలనిచ్చి ఈరోజు వరకు ప్రజలు కొనియాడే విధంగా ఆయన నిలబడ్డారు. ఆ నాయకత్వాన్ని మనందరం కూడా స్మరించుకుంటూ ఉంటాం. కానీ లక్ష్మణస్వామి వర్మ గారి గురించి తెలుసుకోవాలన్నప్పుడు ఈ కార్యక్రమం గురించి ముందుగా నాకు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి శస్త్రచికిత్స జరిగింది కాబట్టి పాల్గొనలేకపోతున్నాను. కానీ దీని వెనక మనందరి కృషి ఉంది, తప్పకుండా మీరు వెళ్ళాలి దీనికోసం అని ఆయన చెప్పినప్పుడు పాపారావు గారు వచ్చి కలిశారు నన్ను. అప్పటికి ఇంకా కార్యక్రమం పూర్తిగా వివరాలు నాకు తెలియదు. కానీ ఆయన గురించి మనం చదువుకోవడానికి కొంచెం సమయం తీసుకుని అర్థం చేసుకున్నప్పుడు ఎంత విలువైన ప్రయత్నం ఆయన చేశారు. ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వంలో ఆయన చేసిన పోరాటం, వ్యక్తిగతంగా ఆయనకి దానివల్ల ఎంతవరకు బెనిఫిట్ వచ్చిందో అనేది కాకుండా, సమాజానికి, ఈ ప్రాంతానికి, అగ్నికుల క్షత్రియుల కోసం ఆయన పడిన తపన మనందరం కూడా ఎప్పుడూ మర్చిపోకూడదు. మా కూటమి ప్రభుత్వంలో మేము ఆలోచించింది ఏంటంటే, ఇప్పుడే కొండబాబు గారు చెప్పారు, అనేక కులాల్లో నాయకత్వం ఎదుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రాజకీయంగా ఎదుగుతారు, కొన్ని సందర్భాల్లో రాజకీయంగా ఎదగకపోవచ్చు. కేవలం రాజకీయంగా ఎదిగిన నాయకుల్ని మనం గుర్తుపెట్టుకుని, ఎవరైతే పాపం నిస్వార్థంగా కుటుంబాన్ని కూడా త్యాగం చేసి ఆస్తులన్నీ కూడా సమాజానికి అప్పచెప్పిన మహానుభావులు ఎంతోమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఒకసారి మీరు తిరిగి చూస్తే, ఆ రోజు జాతిపిత మహాత్మా గాంధీ గారు చేసిన స్వాతంత్రం కోసం ఒక పోరాటం, ఆయన ఒక్కరిని గుర్తుపెట్టుకున్నామని కాదు, ఆయనతో పాటు లక్షల్లో నడిచిన మహానుభావులు ఎంతోమంది, అందులో మన ప్రాంతం నుంచి, కాకినాడ ప్రాంతం నుంచి ఎంతమంది మహానుభావులు ఆ రోజు స్వాతంత్ర సమరయోధులుగా నిలబడ్డారో మీరు గుర్తుపెట్టుకోవాలి. వారు ఆ రోజు ఇచ్చిన ఆ స్ఫూర్తి, వారు కోరిన విధంగా మన జాతికి అంకితమై
మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని మనం ముందడుగు వేసుకుంటూ ముందుకి తీసుకెళ్ళాలి, ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే అద్భుతంగా మన అభివృద్ధి సాగాలి, ఆ విధమైన ఆలోచన మనం తీసుకురావాలనే తపనతోటి పనిచేసే వ్యక్తిత్వం ఈరోజు మనలో ఉంది. ఈ కార్యక్రమం జరుగుతోంది ఈరోజు అధికారికంగా అంటే దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి గడప తొక్కుతూ ఈ కార్యక్రమం సజావుగా జరగాలి, ఆ గుర్తింపు రావాలని ఆ జియో కోసం తపన పడిన మన పాపారావు గారు, వారి మిత్రులు, వారి డైరెక్టర్లు అందరినీ కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అంటే సేవ చేశాము అనే మాట కన్నా ఏ విధంగా పడగలిగాం మనం సమాజానికి అనేది మనందరిలో కూడా ఆ భావన రావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం చేస్తుందంటే ఒకరోజు ఒక పండుగ వాతావరణంలో జరుపుకున్న కార్యక్రమంగా మిగిలిపోకూడదు. ఇది మన అందరినీ కూడా, ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న మన వ్యక్తులందరికీ కూడా, అగ్నికుల క్షత్రియులని కాదు, ప్రతి ఒక్కరికి ఏ విధంగా లక్ష్మణ స్వామి వర్మ గారు ఈ ప్రాంతానికి ఆ గుర్తింపు ఆ రోజుల్లోనే తీసుకొచ్చారు, ఏ విధంగా ఆయన పోరాటం చేశారు అనే దానిపైన మనం నెమరు వేసుకోవాలి. యువత ప్రత్యేకంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే మనలో ఒక బాధ్యత పెరగాలి. ఎందుకంటే గ్రంథాలు చదువుకునే రోజులు పోయినాయి, పత్రికలు చదువుకునే రోజులు పోయినాయి. సోషల్ మీడియా మీద ఆధారపడి ఎక్కడికక్కడ సమాజంలో ఇబ్బంది కలిగే పరిస్థితులు, కొంతమంది స్వార్థపరులు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని మీరు గమనించి ఇలాంటి మహానుభావుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సత్యలింగం నాయకర్ గారు ఆ రోజున వారి కుటుంబానికి ఉన్న ఆస్తులు, అదేవిధంగా లక్ష్మణస్వామి వర్మ గారు ఏ విధంగా ఈ ప్రాంతానికి అగ్నికుల క్షత్రియులకి ఆ గుర్తింపు తీసుకురావాలని ఆయన చేసిన ప్రయత్నం, దాన్ని ఎవరు కూడా మర్చిపోలేని పరిస్థితులు ఎల్లప్పుడూ ఉండాలి. ఎందుకంటే కేవలం మన రాష్ట్రంలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో ఈ గ్రామానికి, కోరంగి గ్రామానికి ఆయన ఆ రోజునే తీసుకొచ్చిన ఆ గుర్తింపు నిజంగా నన్ను కూడా ఆశ్చర్యం కలిగించింది. నేను ఇందాక కలెక్టర్ గారి పక్కన కూర్చున్నప్పుడు కలెక్టర్ గారు నాకు చెప్పారు, కాకినాడ పోర్ట్ కన్నా ముందు ఇక్కడ ఉండింది అసలైన పోర్టు. ఆ రోజులు జరిగిన ఆ పరిస్థితులతోటి, ప్రకృతిలో వచ్చిన మార్పులతోటి తట్టుకోలేక ఇక్కడి నుంచి మనం కాకినాడ పోర్టుకి తీసుకెళ్ళామని. ఈ సందర్భంగా నేను గుర్తు చేయాల్సిన విషయం ఏంటంటే, మా తండ్రి గారు మొట్టమొదటిసారి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పోర్ట్స్ మినిస్టర్గా ఉండేవాళ్ళు. అంటే ఓడో లెవెల్కి మంత్రిగా ఉండేవాళ్ళు ఆయన. అనేక పోర్ట్ఫోలియోలతో పాటు అది కూడా ఉండేది ఆయన దగ్గర. గుర్తించి కాకినాడ పోర్టుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఆ రోజుల్లోనే ఆయన 1979లోనే ఒక ప్రయత్నం ఆ రోజున చేశారు. ఈరోజు ఈ ప్రాంతంలో ఒక కమర్షియల్ విధానంలో ఆ పోర్టు ఎదగాలి, ఈ ప్రాంతానికి అద్భుతమైన అవకాశాలు రావాలంటే మన అందరిలో కూడా ఒక మార్పు రావాలి. ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు వచ్చే విధంగా మనందరం స్వాగతించాలి. ఈ ప్రాంతాల్లో ఒక బాధ్యతగా మన బిడ్డల్ని మనం చదివించుకుని వాళ్ళకి అటువంటి అవకాశాలు కల్పించాలి. ఈ ప్రాంతంలో ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకునే విధంగా మనం నిలబడాలి. దానికోసమే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ సమావేశానికి ఒక ప్రాధాన్యత ఇచ్చి అధికారికంగా రాష్ట్ర ప్రోగ్రాంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతోటి మమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి పంపించారు. దీని వెనక ఎవరికి ఓట్ల కోసమో స్వార్థం కోసమో చేసిన ప్రయత్నం కాదు. 2023లో నాకు బాగా గుర్తు, 2022 అనుకుంటా, నానాజీ గారి ఆహ్వానం మేరకు ఆ రోజున కాకినాడ రూరల్ ప్రాంతం నుంచి నర్సాపురం వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ రోజు తీసుకొచ్చిన జియో 217ని వ్యతిరేకిస్తూ పాదయాత్ర చేద్దాం, మనం మన సోదరులందరికీ అండగా నిలబడదామని ఆ రోజున గ్రామాన మేము నడుచుకుంటూ అక్కడి నుంచి నర్సాపురం వరకు వెళ్ళాం. నర్సాపురంలో ఈనాటి శాసనసభ్యుడు నాయకర్ గారు ఆ రోజు ఒక సమావేశం ఏర్పాటు చేసి, బొమ్మిడి నాయకర్ గారు, ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మీ అందరికీ హామీ ఇస్తున్నాం, మేము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ జియో 217ని ఎట్టి పరిస్థితుల్లో కూడా
అమలు కాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే కష్టపడి క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసుకున్న సొసైటీల్ని కార్పొరేట్ విధానంలో తీసుకెళ్లాలని ఆ రోజు చేసిన ప్రభుత్వ ప్రయత్నాన్ని ఆయన జియో కాపీని ఆ రోజు చించేశారు. సభాముఖంగా ఆ రోజు ఆయన ఏ విధంగా మా ప్రభుత్వం నిలబడుతుంది, ఏ విధంగా వేట కోసం వెళ్ళే మన సోదరులకి కష్టకాలంలో కూడా ప్రభుత్వం ఎల్లప్పుడూ ఆదుకోవాలనే దానిపైన ఆయన మాట్లాడారు. దానికోసం చేసిన ఈ ప్రయత్నం కొంతమంది కోనసీమలో గతంలో అల్లర్లు సృష్టించి సమాజంలో విచ్ఛిన్నాలు చేసే విధంగా, చీలిక తీసుకొచ్చే విధంగా, కేవలం ఓట్ల రాజకీయం కోసం అస్థిరత్వం తీసుకొస్తే ఒక పార్టీకి బెనిఫిట్ అవుతుంది అనుకునే విధానం మీరెవరు కూడా మర్చిపోకూడదు. ఎటువంటి ఆలోచనలతోటి వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించారో మీ అందరికీ గుర్తుండాలి. అధికారంలో ఉన్నప్పుడు అసమర్థత, పరిపాలన చేతకాలని వ్యక్తులు కేవలం వారి స్వార్థం కోసం, వాళ్ళ లబ్ధి కోసం నిలబడ్డారు, కానీ ప్రజల కోసం నిలబడలేదు. 2 సంవత్సరాలు మా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు 9,74,000 రూపాయలు అప్పులుండినాయి. 1,37,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకిను పనులు చేసిన వ్యక్తులకి బకాయిలుగా ఉండినాయి. వాటిని అన్నింటినీ అధిగమించుకుని సంక్షేమం పైన ఎక్కడ కూడా తగ్గకుండా ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నా, తల్లికి వందనం ఇస్తున్నా, క్షేత్రస్థాయిలో వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి కోసం మేము చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి. 2 సంవత్సరాల్లో మా కూటమి ప్రభుత్వం ఈరోజు వరకు 1,46,000 కోట్ల రూపాయలు ప్రతి కుటుంబానికి అందే విధంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఒకసారి మీరు గమనించాలి, ఈ స్థాయిలో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు సంక్షేమంతో పాటు ఖచ్చితంగా అభివృద్ధి కూడా జరగాలి. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆయన పల్లె పండుగ అనే కార్యక్రమం తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కూడా ఒక పండుగ వాతావరణంలో సీసీ రోడ్ల నిర్మాణాలు కానివ్వండి, సైడ్ కాలువ నిర్మాణాలు కానివ్వండి, గ్రామ సభలు ఏర్పాటు చేసి ముందు తీసుకొచ్చారో మీరు గుర్తించాలి. ఏ విధంగా రైతాంగంలో కష్టపడి పండించిన ధాన్యాన్ని గతంలో 6 నెలలకు ఒకసారి, 9 నెలలకు ఒకసారి పేమెంట్లు చేసుకుంటూ చివరికి వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఎగ్గొట్టి వెళ్ళిపోయిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతాంగాన్ని ఏ విధంగా కష్టపెట్టిందో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే మన రైతాంగానికి 31,000 కోట్ల రూపాయలతోటి 2 సంవత్సరాల్లో మన కూటమి ప్రభుత్వం అద్భుతంగా ధాన్యం సేకరించి వాళ్ళకి అందించగలిగాం. ఎక్కడ జరిగిన ఇటువంటి కార్యక్రమాలు గతంలో చెప్పండి. కష్టపడి వేటకు వెళ్ళే మన సోదరులకి 550 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం నుంచి అందించగలిగాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అనేక ఆలోచనలతోటి కలిసిమెలిసి మనం సమాజాన్ని అభివృద్ధి చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అంటే ఈ విధంగా పనిచేయాలి, దానికి అందరూ సహకరించాలనే ఆలోచన మనలో వచ్చినప్పుడు ఆ మార్పు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో కనపడుతుంది. చాలా గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ రోజున మనం పోలవరం నిర్మాణం కానివ్వండి, అమరావతి నిర్మాణం కానివ్వండి, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారి సహకారంతో మనం ఈ కార్యక్రమాలు ప్రజలకు అంకితం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఆ కార్యక్రమాల వెనక ప్రజలు ఏం కోరుకుంటున్నారు కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఈ మాట నేను ప్రత్యేకంగా ఎందుకు అంటున్నానంటే, సోషల్ మీడియా పైన ప్రభావం మన యువత పైన ప్రత్యేకంగా చాలా బలంగా ఉంది. ఈ రోజున సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని దేనికోసం ఉపయోగించుకోవాలంటే, మనలో మన అవగాహన పెంచుకోవడానికి, మనం నేర్చుకున్న కొన్ని అద్భుతమైన అవకాశాల ద్వారా మనకు లభించిన ఆ నాలెడ్జ్ని పట్టుదలతోటి మనం 10 మందికి అందించే విధంగా మనం ఉపయోగపడాలి తప్ప సోషల్ మీడియాని కేవలం కొంతమంది వ్యక్తులు దుర్వినియోగం చేసుకునే విధంగా నడుపుతున్న తరుణంలో దానికి మనం బానిసలు కాకూడదని యువతకు నేను ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ఈరోజు కొనియాడుతున్నాను. ఎందుకంటే ఒక్కసారి మీరు గుర్తించినప్పుడు అగ్నికుల క్షత్రియులు ఏ విధంగా పోరాటం చేశారో, గతం నుంచి వాళ్ళకున్న చరిత్ర ఏంటి, ఎంత బలంగా వాళ్ళ గణాలను వినిపించగలుగుతారు, ఏ విధంగా ప్రతిరోజు వారి కుటుంబాన్ని నడిపించుకోవడానికి, బతికించుకోవడానికి, చదివించుకోవడానికి వారు పడుతున్న కష్టాన్ని
ఈరోజు బీసీ వెల్ఫేర్ నుంచి మనం గుర్తించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాకినాడ పోర్ట్లో పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆ రోజున ఒక కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు బోట్లో మేము వెళ్తున్నప్పుడు ఏ విధంగా వాళ్ళు ఆహ్వానించి మనస్ఫూర్తిగా కళ్యాణ్ గారి నాయకత్వాన్ని స్వీకరించి అటువంటి నాయకుడు మాకు ఎంతో అవసరం అని ఏ విధంగా భావించి ముందుకు వచ్చారో మీరు చూశారు. అది ఈరోజు కూడా మర్చిపోలేని ఫోటో, అది నాకు బాగా గుర్తు. యువకులు ఏ విధంగా ఈదుకుంటూ వచ్చి ఆ నావనెక్కి కళ్యాణ్ గారిని గట్టిగా హత్తుకుని మళ్ళీ అక్కడే సముద్రంలో దూకేసి ఈదుకుంటూ వెళ్ళిన సంఘటన నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. దేనికి చూపించారు అభిమానం? ఒక మార్పు కోసం. కళ్యాణ్ గారిలో ఉన్న నాయకత్వాన్ని మీరు గుర్తించారు. యువత ఎందుకు ఆకర్షితులు అవుతారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అంటే, ఆయన ఏ కార్యక్రమం చేసినా కూడా మనస్ఫూర్తిగా చేస్తారు. ఆ రోజు రైతాంగాని కోసం, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మేము పర్యటించి ఆ కుటుంబాలందరినీ కూడా ₹1,00,000 ఆర్థిక సహాయం జనసేన పార్టీ నుంచి ప్రతి జిల్లాలో కూడా మేము పర్యటించి అందించాం. అదేవిధంగా విశాఖపట్నంలో సముద్రానికి వెళ్ళినప్పుడు ఎవరైతే పాపం ప్రతిరోజు కష్టపడతారో, ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్లో విశాఖపట్నం పోర్ట్లో దాదాపు 11 బోట్లు ఆ రోజున మరి ఒక అగ్ని ప్రమాదంలో నష్టం జరిగితే వాళ్ళందరినీ కూడా ఆ రోజున జనసేన పార్టీ నుంచి ఆదుకున్నాం. ఒకరిని విమర్శించడం కోసం కాదు నేను చెప్పేది ఈ మాట. ఒకసారి మీరు నాయకత్వంలో కూడా ఆ మార్పు ఏ విధంగా వచ్చిందో మీరు చూడాలి. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సుదీర్ఘ అనుభవం ఈరోజు రాష్ట్ర పరిపాలనలో ఏ విధంగా ఉపయోగపడుతుందో మీ అందరు చూశారు. ఆయన ఏ విధంగా మన ప్రాంతానికి పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, మన రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలతో పోటీపడి మనం ప్రతి కుటుంబంలో కూడా వారికి ఆదాయం పెంచే విధంగా మనం ఏ మార్గం నడిస్తే బాగుంటుందనే దానిపైన అనునిత్యం ఆలోచించే వ్యక్తి. వీరిద్దరి సారథ్యంలో క్షేత్రస్థాయిలో మంత్రులుగా కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, మేము చేయాల్సిన కార్యక్రమం మీ అందరి కోసం ఒకటే. నిజాయితీగా నిలబడాలి, ఒక నిబద్ధతతో మేము కార్యక్రమాలు చేయాలి. యువత ఎవరైతే ఎదురు చూస్తున్నారో రాజకీయాల్లో కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, ఒక అవకాశం కోసం అటువంటి యువతని ముందు తీసుకొచ్చి నడిపించే విధంగా మేము నిలబడాలి. ప్రజాప్రతినిధులుగా మేము ఎన్నికయ్యామంటే మా బాధ్యత మరింత పెరిగింది. ఎన్నడూ లేని విధంగా మీరందరూ కూడా ఇచ్చిన మెజార్టీని ఎప్పుడు కూడా మేము మర్చిపోలేము. ప్రతి నియోజకవర్గంలో 40,000, 50,000 మెజార్టీ ఇచ్చారు. ఒకే మాట మీద నిలబడ్డారు మీరు. ఒక మార్పు తీసుకురావాలి, మంచి పరిపాలన తీసుకురావాలి, మా బిడ్డలకి బంగారు భవిష్యత్తు ఉండాలనే తపనతోటి మీరు ఆ రోజు జరిగిన ఎన్నికల్లో మీరందరూ కూడా నిలబడ్డాలి. మేము మాట ఇస్తున్నాం ఈ రోజున కూటమి ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా ఈ ప్రాంతానికి గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన అవకాశాలు, పెట్టుబడులు, భవిష్యత్తులో మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు, ఈ ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకోవాల్సిన వ్యవసాయ రంగానికి, ఆక్వా రంగానికి, అదేవిధంగా పారిశ్రామికవేత్తల్ని కూడా ఆహ్వానించే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్దాం. అటువంటి వనరులు ఉన్న జిల్లా మనకి ఈ ప్రాంతంలో మనకు ఉంది. దాన్ని మీరు మర్చిపోబాకండి. సమస్యలు ఉంటాయి సమాజంలో కానివ్వండి, క్షేత్రస్థాయిలో పరిపాలనలో కానివ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది ప్రభుత్వం మనదే అనే భావన మీకు కలిగినప్పుడు ఆ మార్పు ఆటోమేటిక్గా మనం తీసుకురాగలుగుతాం. ఏ విధంగా మన పెద్దల్ని ఈరోజు మనం గౌరవించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామో, భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగే విధంగా మనందరం కలిసిమెలిసి ముందుకెళ్ళాలి. కేవలం సమాజంలో చిచ్చులు పెట్టే విధంగా, సమాజంలో కొంతమందిని కులాల వారీగా వాడుకునే నాయకత్వాన్ని దయచేసి మీరు దూరం పెట్టండి. ఒక ఆలోచన విధానంలో ఆ మార్పు తీసుకొచ్చే విధంగా మనందరం కూడా నిలబడాలి. పరిశ్రమలు రావాలి, పెద్ద పెద్ద అవకాశాలు మనం కలిగించాలంటే అటువంటి వాతావరణం క్షేత్రస్థాయిలో ఉంటేనే వాళ్ళు రాగలుగుతారు. మనం ఇబ్బందులు పెడితే, మనం ఒకరిని బెదిరిస్తే, ఈ ప్రాంతంలో పెట్టుబడులు రాకుండా మనం అడ్డుకుంటే అటువంటి వాతావరణం ఉండదు. దాన్ని మన ప్రజల్లో తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ చరిత్ర గురించి మన కమ్యూనిటీలో ఉన్న యువత కూడా తెలుసుకోవాలి. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఎన్నిసార్లు చెప్పే మాట అదొకటే. ఎందుకంటే చాలామంది పెద్దలు మాట్లాడారు.
మాట్లాడిన మాటలే నేను రిపీట్ చేయడం కరెక్ట్ కాదనుకుని నేను ఈ విషయం నేను ప్రస్తావిస్తున్నాను. ఈ ప్రాంతంలో మనకి పెట్టుబడులు రావాలంటే, ఈ ప్రాంతంలో మనకు అద్భుతమైన భవిష్యత్తు ఉండాలంటే, ఈ ప్రాంతంలో మనం కోరుకునే విధంగా మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే అందరిలో కూడా ఒక మార్పు రావాలి, ఒక ప్రయత్నం మనం తీసుకురావాలి. అగ్నికుల క్షత్రియులు అందరూ కూడా ఈ గుర్తింపు, ఈ గౌరవం కేవలం ఒక వ్యక్తికి వచ్చిందని మాత్రం మీరు అనుకోబాకండి. ఈ కార్యక్రమం ద్వారా చరిత్రలో నిలబడే విధంగా లక్ష్మణ స్వామి వర్మ గారికి, వారి కుటుంబ సభ్యుల కోసమే కాదు, ఇది యావత్తు సమాజానికి ఒక గుర్తింపు వచ్చే విధంగా చేసిన కార్యక్రమం ఇది. ఆయన చేసిన సేవలు ఎల్లప్పుడూ ఉండాలని మనం మన బాధ్యతగా స్మరించుకుంటూ పొనమన లక్ష్మణ స్వామి వర్మ గారిని, సత్యలింగం నాయకర్ గారిని, వారితో పాటు అనేక మంది పెద్దలు అగ్నికుల క్షత్రియ కమ్యూనిటీలో ఎవరైతే స్థానికంగా అనేక కార్యక్రమాలు చేస్తారో వాళ్ళందరినీ కూడా నేను కొనియాడుతున్నాను, అభినందిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఒక బాధ్యతతోటి మేము అందరం కూడా ఇక్కడికి వచ్చాం. దయచేసి ఈ గుర్తింపు సమాజం కోసం, మన ప్రాంతం కోసం, మన రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క అగ్నికుల క్షత్రియుడికి కాకుండా మీ బిడ్డలకి ఆలోచన వచ్చే విధంగా, ఖచ్చితంగా రాబోయే తరాల్లో ఇటువంటి ఆలోచన నిలబడే విధంగా మీ వంతు మీరు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఒక ప్రాంతంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఆ గుర్తింపు రావాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక అఫీషియల్ స్టేట్ ప్రోగ్రామ్గా దీనిని ప్రతి సంవత్సరం నిర్వహించబోతోంది ఈ రోజు నుంచి. ఆ త్యాగాన్ని, ఆయన నడిచిన మార్గంలో మనందరం నడుస్తూ మన యువత కూడా అదే మార్గంలో నడవాలని, ఇక్కడ ఉన్న విద్యా అవకాశాలు కానివ్వండి, ప్రభుత్వ పథకాలు కానివ్వండి, రాబోయే రోజుల్లో మనం కల్పించబోయే ఉపాధి అవకాశాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా మీరు కూడా అవగాహన తెచ్చుకుని మన బిడ్డలకు ఉపయోగపడతారని, ఏ విధంగా పొనమన లక్ష్మణ స్వామి వర్మ గారు కోరారో, ఏ విధంగా ఆ మహనీయుడు సత్యలింగం నాయకర్ గారు కోరారో, అగ్నికుల క్షత్రియులు అందరిలో కూడా ఆ స్ఫూర్తి నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చక్కటి అవకాశం కల్పించినందుకు, ఓపికగా మీరందరూ కూర్చుని విన్నందుకు, అనేక మంది పెద్దలు మాట్లాడిన మాటల్లో ప్రతి మాట వెనక నిజాయితీగా మీలో ఒక స్పందన వచ్చే విధంగా, మీలో ఒక మార్పు వచ్చే విధంగా మేము కోరుకుంటున్నాం. దాన్ని నిలబెట్టుకోమని కోరుకుంటూ, ఇంత కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులకు, సంఘ పెద్దలకు, ఇక్కడ కష్టపడి నిలబడిన నాయకులందరూ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.